స్టార్ట్ సార్. నా పేరు సుబ్బరాజ్ అండి. సిద్ధాపూర్ గ్రామం ఇది. ఇక్కడ టోటల్ 16 ఎకరాల దొండ తోట. ఈ తోటకి మేము భూవైద్య వాడాము. భూవైద్య వాడాము. ఇది ఎకరానికి వచ్చి 2 బస్తాల చొప్పున వాడాము. మాకు చాలా బాగా గ్రోత్ అనిపిస్తుంది. మాకు ముందు వాడిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ముందు మేము ఎకరానికి వచ్చి 9,000 దాకా అయ్యేది మాకు. ఇప్పుడు ఇది 5,000లో సరిపోతుంది. ప్లస్ గ్రోత్లో కూడా మాకు దానికి దీనికి అది వాడితే 60% ఉండేది, ఇది 90% పైనే మాకు కనిపిస్తుంది. కాయ కూడా మీకు సైజు అది గ్రోత్ బాగా వస్తుంది. ఇది వాడటం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే యాక్చువల్గా దొండకి బాగా పురుగు ఎక్కువ. మామూలు మందులు వాడినప్పుడు మేము పెస్టిసైడ్ బాగా ఎక్కువ కొట్టేవాళ్ళం. కానీ ఇది వాడాక మాకు 80% మానేసాం. 20% వరకు మందులు వాడుతున్నాము. అంటే మేము ఇప్పుడు 2వ పట్టు మొన్న వేసాము. ఫస్ట్ సారికే ఇది. 2వ పట్టుకు కూడా మాకు ఇప్పుడే వేసాం ఎకరానికి. ఇప్పుడిప్పుడు మాకు గ్రోత్ బాగా తెలుస్తుంది. ఇది దీనివల్ల చాలా ప్రయోజనం ఉంది. ప్లస్ ఏంటంటే మాకు ఇక్కడ దీంట్లో మాకు సుబ్బారావు గారు, అశ్విని సుబ్బారావు గారు మాకు చెప్పింది కొత్తగా లిక్విడ్ ఒకటి లాంచ్ చేశానన్నారు. అందుకని ఈ 16 ఎకరాల్లో 2 ప్లాట్లకి మేము లిక్విడ్ కూడా తెచ్చాము. లిక్విడ్ తెచ్చి 10 days అవుతుంది. ఆ లిక్విడ్ కూడా చాలా బాగుంది. అది భూవైద్య వాడి ట్రిప్ ఉన్నోళ్ళు లిక్విడ్ కూడా వాడితే నెంబర్ 1 గ్రోత్. మాకేంటంటే ఈ దొండకాయ మార్కెట్లోకి వెళ్ళేటప్పటికి మాది ఫస్ట్ సేల్ అయిపోతుంది. కాయ సైజు కానీ కలర్ కానీ అన్నీ బాగుంటున్నాయి. ప్లస్ గ్రోత్ కూడా మేము ఎకరానికి వచ్చి 1/2 ton అలా కోసేవాళ్ళం. ఇప్పుడు ఇంచుమించు 1 ton దాకా 1 ton 800 kgs 1 ton దాకా వస్తున్నాయి. ఇది ఫస్ట్ సారి కాబట్టి. 2వసారి కూడా మొన్న వేసాం. 3 days అవుతుంది. ఒక దాంట్లోనేమో 10 days అయింది లిక్విడ్ వాడి. మాకు ఇది చాలా బాగుంది అనుకోవచ్చు. వేరే ఫర్టిలైజర్స్ వాడినప్పుడు ఎన్ని బస్తాలు పట్టేదండి? వేరే పట్టు వాడినప్పుడు మీకు 9,000 దాకా అయ్యేదండి. ఇది 1 dose కండి. అది దీనికి ఏంటంటే మాకు 5,000 అవుతుంది. ప్లస్ ఏంటంటే అది 20-25 daysకి మళ్ళీ వేయాల్సి వచ్చేదండి మాకు. ఎందుకంటే గ్రోత్ వెంటనే తగ్గటం మాకు కొంచెం ఉండేది, కానీ అదే గ్రోత్ తగ్గేటట్టు అనిపించేది. ఇది వేసిన వల్ల మాకు 1 month అయినా కానీ గ్రోత్లో ఏం తేడా లేదు. గ్రోత్ అలాగే ఉంది. బాగుందని చెప్పి మళ్ళీ ఎందుకైనా మంచిదని మళ్ళీ తెచ్చి మళ్ళీ వేసామండి. అది ప్లస్ లిక్విడ్ వాడింది మటుకు 10 days అయింది. అది చాలా బాగుంది. లిక్విడ్ కూడా మాకు సాటిస్ఫాక్షను. ఈ మందు కూడా బాగుందండి. వేరే ఫర్టిలైజర్ వాడినప్పుడు దిగుబడి ఎంత వచ్చేదండి? అది మీకు ఎకరానికి వచ్చి మాకు అంటే ఇది డైలీ కోత కాబట్టి మ్యాక్సిమం అది 1/2 ton అలా వచ్చేదండి. ఇది వాడిన కాడి నుంచి మాకు మినిమం అయిపోయింది 1/2 ton. ఎప్పుడు తెంపినా కానీ 3-4 కోతలకు ఎప్పుడు చూసినా 800 నుంచి 1 ton దాకా అవుతుందండి ఎకరానికి వచ్చి గ్రోత్ అండి. ఇతర ఫర్టిలైజర్ ఎకరానికి ఎన్ని బస్తాలు పట్టేదండి? అది 3 వాడేవాళ్ళు అండి. అది ఇది 2 వాడుతున్నాం అండి. ఇది 2 వాడుతున్నాము. ఇప్పుడు పెస్టిసైడ్స్ ఏమన్నా వాడుతున్నారు? అశ్విని భూవైద్య వాడుతున్నప్పుడు ఎంత పర్సెంటేజ్ వాడుతున్నారు? 80% తగ్గిపోయిందండి. పర్సంటేజ్ వాడుతున్నాం కానీ 80%. ఈ దొండకు కొంచెం పురుగు ఎక్కువ ఉంటుందండి. కానీ మాకు రిజల్ట్ ఏం తెలిసిందంటే ఇది వాడాక పురుగుని తట్టుకునే కెపాసిటీ బాగా కనపడుతుంది మాకు. మామూలు వాడినప్పుడు మీకు మినిమం 10 days అలా కొట్టేసి వాళ్ళం. ఇది 1 monthకి ఒకసారి. అంటే మాకు రిజల్ట్ మటు పురుగు అప్పుడు అంత కాదు. మీకు మా తోటని బట్టే తెలిసిపోతుంది. ఇది వాడాకనే మాకు 80% పురుగు మందు తగ్గిపోయిందండి. దీనివల్ల మీరు ఇంకేమన్నా అదనపు ప్రయోజనాలు పొందారు అశ్విని భూవైద్య వాడడం వల్ల? చాలా అండి. ఎందుకంటే గ్రోత్ పెరిగింది, మాకు మందులో కాస్ట్ తగ్గింది, మార్కెట్లో వాల్యూ పెరిగింది. మా కాయ రాగానే ఫస్ట్ మా కాయ పట్టుకెళ్తున్నారు. ఒకసారి వస్తుందంటే మా గురించి కూడా వెయిటింగ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్.